ఈరోజు మనం ఈ వీడియోలో ఎసిడిటీ ప్రాబ్లం, కడుపులో మంట ఎలా పోగొట్టాలి, ఎన్ని మందులు వాడినా కూడా కడుపులో మంట ప్రాబ్లం పోదు, ఏ టెస్టులు చేసినా కూడా ఏ ప్రాబ్లం లేదు అని అంటారు. కానీ కడుపులో మంట, ఎసిడిటీ ప్రాబ్లం, అలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి చాలామందికి. అది ఎలా పోవాలో అర్థం కాదు వాళ్ళకి. మళ్ళీ ఏం తినాలన్నా భయపడుతూ ఉంటారు, తింటే మంట వస్తుందేమో కడుపులో అని. అది పోగొట్టుకోవడం కోసము మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే డైలీ మీరు భోజనం చేసిన తర్వాత మీరు ఎలా చేయాలంటే, ఒక గడ్డ పెరుగు తీసుకొని, ఒక కప్పెడు పెరుగు తీసుకొని, దాంట్లో మంచిగా కీర దోసకాయ ముక్కలు, కొత్తిమీర కలిపి ఒక పావు గంట దాన్ని పక్కన పెట్టాలి. భోజనం అయిన తర్వాత ఈ కీర దోసకాయ ముక్కలు పెరుగులో వేసిన కొత్తిమీర ఉంది కదా, అది డైలీ తినడం వల్ల మీ ఎసిడిటీ ప్రాబ్లం పోయి కడుపులో మంట ప్రాబ్లం పోతుంది, కడుపులో చల్లగా అనిపిస్తుంది. అలాగే ఇలా మీరు డైలీ తినడం వల్ల, పెరుగులో కీర కొత్తిమీర కలిపినవి తినడం వల్ల మీకు జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. కడుపులో మంట ప్రాబ్లము, ఎసిడిటీ ప్రాబ్లము, అలాగే తేన్పులు లాంటివి వస్తూ ఉంటాయి, అవి కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి డైలీ ఇలా తినండి, మీ ఎసిడిటీ, కడుపులో మంట ప్రాబ్లం పోగొట్టుకోండి. అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి అవసరము. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఇంకొక విషయం, మనము బాదం తింటాం, కానీ బాదంని కాల్చి తినడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బాదంను కాల్చి తినడం వల్ల బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ప్రాబ్లం పోతుంది, కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే చర్మం హెల్తీగా, మృదువుగా తయారవుతుంది. అలాగే ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఈ బాదం కాల్చింది తినడం వల్ల చర్మంలోని కొలాజిన్ అనే పదార్థం ఉత్పత్తి అయ్యి చర్మం అనేది మృదువుగా, స్మూత్గా తయారవుతుంది. మచ్చలు అనేవి పోతాయి. కాబట్టి డైలీ ఇలా తినండి, మీ ప్రాబ్లమ్స్ పోతాయి, హెల్తీగా కూడా ఉంటారు. కాబట్టి మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి చాలా అవసరము. మన ఛానల్కి మీనాక్షి టాక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరు ఇచ్చే